ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 119వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. కీర్తన 119, 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం హృదయంలో దాచబడి ఉంది. దేవుని వాక్యం హృదయంలో దాచబడి ఉంది. ఈ భాగానికి ఈ మాట సరిపోతుంది. పాపం మనిషిని కలుషితం చేసి చివరికి నాశనం చేస్తుంది అని కీర్తనకారుడికి తెలుసు. ఈ భయంకరమైన వ్యాధి రాకుండా ఒక కాపుదల ప్రతి ఒక్కరికి కావాలి. కీర్తనకారుడు ఈ భాగంలో ఆ కాపుదలను గూర్చి చెబుతున్నాడు. అతడు యవనస్తులను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ భాగం 2 భాగాలుగా విడదీయబడింది. ఒకటి వాక్యములోని పరిశుద్ధత, 2 దేవుని వాక్యం విలువైనది. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు యవనస్తుని జీవితంలో అన్వయించుకోదగిన 3 అంశాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటి అంటే అది శుద్ధి చేస్తుంది. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. మన చిన్నతనంలో ఆటలాడుకున్న రోజులు గుర్తు చేసుకోండి. ఆటల్లో పోట్లాడుకున్నాం, బూతులు తిట్టుకున్నాం, శాపనార్థాలు పెట్టడం, సరదా కోసం అసహ్యమైన జోకులు వేసుకోవడం, ఇతరుల మీద పుకార్లు చెప్పడం, లేనిపోని కథలు అల్లడం, ఆడవాళ్ళను గురించి చెడుగా మాట్లాడడం, పుకార్లు పుట్టించడం, హేళనగా మాట్లాడడం. యవనస్తులుగా ఉన్నప్పుడు త్రాగుడు, పొగ త్రాగుట, అసూయ, ద్వేషాలు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి. పూర్వ దినాల్లో స్కూళ్లలో క్రమశిక్షణ ఎక్కువగా కనిపించేది. పొగ త్రాగిన, ఇతరులను మోసగించిన పాఠశాల నుంచి బయటకు పంపించేసేవారు. ఆ తర్వాత పాఠశాలలో మళ్ళీ చదువుకునే అవకాశం ఉండేది కాదు. అయితే ఈ రోజుల్లో అసలు క్రమశిక్షణ అనేదే లేదు. మారక ద్రవ్యాలు, త్రాగుడు, ఈ సంగతులు అసలు చెప్పనవసరం లేదు. అటువంటి వాతావరణంలో యవనస్తులు ఎలా పరిశుద్ధంగా ఉండగలరు? అయితే దీనికి జవాబు కీర్తనకారుడి దగ్గర ఉంది. దేవుని వాక్యం యవనస్తులను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మనం పడిపోకుండా, పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. అది మన జీవితాలను శుద్ధి చేస్తుంది. ఈ వాక్యమే గనక మనల్ని కాపాడకపోయినట్లయితే మనం పాపమనే బురదలో ఇంకా పొర్లుతూనే ఉండేవాళ్ళం. అందుకే
స్కూలుకు వెళ్ళేటువంటి పిల్లలు ప్రతిరోజు 1 లేదా 2 వాక్యాలని కంఠస్థం చేయించాలి. 10వ వచనం చదివితే, నా పూర్ణ హృదయంతో నేను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుమంటాడు. దేవుని వాక్యాన్ని పూర్ణ మనస్సుతో వెంబడించని వారికి ఓటమి తప్పదు. దేవుని వాక్యాన్ని పూర్ణ హృదయముతో వెంబడించాలి అనేటువంటి సమర్పణ దేవుడు మన నుంచి కోరుతున్నాడు. అప్పుడే వాక్యం మనల్ని దేవుని ఆధీనంలో ఉంచుతుంది. 1 శుద్ధి చేస్తుంది, 2 మనల్ని ప్రభు ఆధీనంలో ఉంచుతుంది, 3 సరిచేస్తుంది. 11-12 వచనాలు చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము పొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దానిని మందసము ఎదుట ఉంచమని చెప్పాడు. మందసము తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడి దాని మీద కరుణాపీఠము మూతగా ఉంచబడింది. అడ్డతెర లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసం ఉంచబడింది. ఈ కరుణాపీఠం మీదే దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆ మందసము యేసుక్రీస్తుకు సూచన. దానిని చేసిన తుమ్మకర్ర ఆయన మానవ స్వరూపానికి గుర్తు. దాని మీద పొదిగిన బంగారం ఆయన దైవత్వానికి గుర్తు. ఆయన హృదయంలో ఆ ఆజ్ఞలున్నాయి. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినంతకాలం ఆ ఆజ్ఞలను తన హృదయంలో ఉంచుకున్నాడు. తన తండ్రిని సంతోషపెట్టే పనులే ఆయన చేశాడు. ఆయన పరిపూర్ణుడు, పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు. పాత నిబంధన కాలంలో ఆ మందసాన్ని ఒక చోట నుండి మరొక చోటకు తీసుకువెళుతున్నప్పుడు దాని మీద నీలి బట్టను కప్పి యాజకులు తమ భుజముల మీద దానిని మోసేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అందరికంటే ఉన్నతంగా జీవించాడు. ఆయన జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు దానిలో పరలోక సౌందర్యం కనబడేది. దేవుని కన్ను మాత్రమే చూడగలిగిన ఆయన హృదయంలో ధర్మశాస్త్రం ఉండేది. సాతాను ఆయనను శోధించినప్పుడు ఎలాగూ వ్రాయబడి ఉన్నది అనే వాక్యముతోనే ఆయన జవాబు ఇచ్చారు. దేవుడు చెప్పాడా అని దేవుడు చెప్పాడు అని హవ్వ సాతానుతో అంది. అదే మాటను యేసుప్రభు ఆయుధంగా తీసుకుని దేవుడు చెప్పిన మాట వ్రాయబడింది అని సాతాను ఓడించాడు. అయితే హవ్వ దేవుడు చెప్పిన మాట అనే ఆయుధాన్ని ప్రక్కన పడేసి తన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళింది. ఆదాము కూడా ఆ ఆయుధాన్ని ప్రక్కన పడేసి భావోద్వేగాలతో హవ్వ పక్షంగా నిలిచాడు. అయితే మన ప్రభు అలా చేయలేదు. మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమిస్తాం. దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఆయన వాక్యాన్ని మరింతగా ప్రేమిస్తాం. ఇది మహిమకు నిచ్చెన. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనం యోసేపు వలె ఉంటాం. పోతిఫర్ భార్య అక్రమంగా తన దగ్గరకు వచ్చినప్పుడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అంటాడు. ఇది మామూలే, అందరూ తప్పు చేస్తారు, ఇది ఎవరికి తెలియదని కొంతమంది సమర్థించుకుంటూ ఉంటారు. జారత్వం అంటే దుష్టత్వమే.
ఎందుకంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. కాబట్టి దేవుని వాక్యం సరిచేస్తుంది, పాదాలను స్థిరముగా నిలిపి ఇరుకు మార్గంలోనే నిలబెడుతుంది. ఇంకా రెండవ భాగాన్ని మనం చూస్తే దేవుని వాక్యం విలువైనది. ఇక్కడ కూడా కీర్తనకారుడు 3 విషయాలు చెబుతున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. మనం ప్రకటించాలి. 13వ వచనాన్ని మనం చూస్తే, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. దేవుని న్యాయ తీర్పులను మనం ప్రకటించాలి. ఎలాగా? శ్రద్ధతో. ఆయన న్యాయ విధులను అన్నిటినీ నా పెదవులతో వివరించుదును అంటున్నాడు. ఆయన న్యాయ విధులు ప్రకటించే ముందు మనం వాటిని శ్రద్ధగా చదవాలి. అంటే మనం దానికి సమయాన్ని హెచ్చించాలి. ఆ వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకోవాలి. మనలను మనం ఉపేక్షించుకోవాలి. గంటల తరబడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. డబ్బు సంపాదనలో, విందు వినోదాలలో, అనవసరమైన కాలక్షేపాలతో గడిపే సమయాన్ని దేవుని వాక్యం చదవడానికి వెచ్చించాలి. టీవీలు, వ్యర్థమైన పుస్తకాలు, సెల్ ఫోను, వీటన్నిటితో సమయాన్ని అనవసరంగా గడపడం మనం అలవాటు చేసుకున్నాం. బైబిల్ చదవడానికి సమయం లేదంటాం. మిగిలిన వాటన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని వాక్యం చదవడానికే సమయం లేదా? దేవుని వాక్యాన్ని విలువగా ఎంచడం లేదని పరోక్షంగా మనమే చెప్పుకుంటున్నాం. బైబిల్ తెరిచి 1-2 వచనాలు చదివినంత మాత్రాన బైబిల్ అంతా చదివినట్టు కాదు. ఎంత అద్భుతమైన ప్రసంగాలు విన్నప్పటికీ బైబిల్ అంతా మనకు తెలిసినట్టు కాదు. డాక్టరు వైద్య గ్రంథాన్ని చదివినట్లుగా, ఖగోళ శాస్త్రజ్ఞుడు నక్షత్రాలను పరిశీలించినట్లు శ్రద్ధతో, ఆసక్తితో చదివితేనే దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలం. బైబిల్ని కంఠస్థం చేయడానికి మంత్రాలు ఏవీ లేవు. పాఠశాలల్లో కూడా మనం పాఠాలను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటేనే మనల్ని పాఠశాలలో ఉంచుతారు, లేకుంటే బయటకు పంపేస్తారు. కాబట్టి మనకు శ్రద్ధ కావాలి. 2 ధైర్యం కావాలి. నా పెదవులతో వివరించుదును అంటున్నాడు. అంటే దీనికి ధైర్యం కావాలి. బైబిల్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. జీవ పరిణామ సిద్ధాంతానికి, ఆది కాండానికి పొత్తు కుదరదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని పౌలు చెప్పిన మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనిని గూర్చి, బైబిల్ గూర్చి చెప్పాలంటే ధైర్యం కావాలి. పాపం గూర్చి మాట్లాడడానికి ధైర్యం కావాలి. కీర్తనకారుని నుండి నోట నుండి వచ్చినటువంటి మాటలు దేవుని నుండి వచ్చినవే. దర్యావేషు, బెల్షస్సరు, నెబుకద్నెజరు ఆస్థానాల్లో ఉన్నటువంటి దానియేలు దేవుని మాటలు ఎంత ధైర్యంగా చెప్పాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం విలువైనది కనుక మనం దీన్ని తప్పక ప్రకటించాలి. జ్ఞాన సంపద అంతా బైబిల్లోనే ఉంది. రాజకీయ నాయకులు చట్టసభల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన జ్ఞానమంతా బైబిల్లో ఉంది. తరగతి గదిలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావలసిన జ్ఞానం, పిల్లలను సరైన రీతిలో పెంచడానికి తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానం, దివాళా తీసిన సమాజంలో సరైన ప్రమాణాలు స్థాపించడానికి తగిన సూత్రాలు బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథం యొక్క విలువను ధైర్యంగా మనం ప్రజలకు చెప్పాలి.
దీనిని మనం సంపదలుగా భావించాలి. 14-15 వచనాలు మనం చూస్తే దీన్ని మనం సంపదగా భావించాలి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు భక్తుడు 14వ వచనంలో. మీకు ₹1,00,00,000 ఆస్తి సంక్రమించిందని లాయర్ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనుకోండి, మీ ఇంట్లో అందరూ సంతోషంతో ములుగు తేలుతారు. అయితే దేవుని వాక్యము అంతకంటే విలువైంది. టీవీలో ఒక కార్యక్రమం వచ్చేది, పట్టుచీర చూపించి దాని ఖరీదు ఎంతో చెప్పినోడికి బహుమతి ఇవ్వబడుతుందని. ఆ బహుమతి గెలుచుకున్న వారి ఆనందాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క చీర కోసం ఎంత ఆనందమా అనిపిస్తుంది. అన్నిటికంటే విలువైన బహుమతి మన దగ్గరే ఉంది, అయితే దాన్ని మనం పట్టించుకో. దేవుని వాక్యం మన దగ్గర ఉన్నందుకు మనం ఆనందంతో గంతులు వేయాలి. అందుకే సర్వసంపదలు దొరికినట్టు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు భక్తుడు. పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత మనకు లేకుండా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు మనం చదవకుండా దేవుని ప్రేమను మనం ఎరుగకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఈ విషయాలు బంగారం కంటే విలువైనవి, దేవుని యొక్క వాక్యాలు. ఇంకా అనుసరింపదగినవి. 15వ వచనాన్ని మనం చదివితే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనం ఎంచుకున్న త్రోవలే మన గమ్యాన్ని సూచిస్తాయి. చెన్నై వెళ్ళి బండి ఎక్కి ముంబైలో దిగాలంటే కుదరదు కదా. ఒకని ఎదుటి సరి అయినదిగా మార్గం ఉంటుంది, అది వాడికి కనపడద్ది. అయితే తొదకు అది మరణానికి త్రోవ తెస్తుంది అంటాడు సామెతల గ్రంథకర్త 14:12లో. అందుకే మనం సరైన మార్గంలో నడవడం చాలా అవసరం. బైబిల్ గ్రంథం మనలను దేవుని మార్గాల్లో నడిచేలా చేస్తుంది. ఆయన మార్గాలు అనుసరింపతగినవి, అవి మనలను దేవుని వద్దకు నడిపిస్తాయి. జీవితంలో జారుడు మార్గాలు చాలా ఉన్నాయి. జారుడు మార్గాలు జీవితంలో చాలా ఉన్నాయి. ఆ జీవితంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఉన్నటువంటి జారుడు మార్గాల నుండి దేవుని వాక్యం మనలను కాపాడుతుంది. అది మనలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. సాతాను రహస్యంగా పన్నిన ఉచ్చులలో మన పాదాలు చిక్కబడకుండా మనలను నడిపిస్తుంది. తుఫానుతో అల్లకల్లోలంలో ఉన్న సముద్రంలో మన చుక్కాని, తెరచాప, దిక్సూచి, ఈ 3 దేవుని వాక్యమే. ఒక ఆమె వాడెక్కిందట. ఆ వాడు నడుస్తూ ఉండగా ఆమె కెప్టెన్తో అందే, రాళ్ళు ఎక్కడుంటాయో నీకు తెలుసా అని అడిగిందంట. అందుకు ఆ కెప్టెన్ అన్నాడు, మేడం, రాళ్ల సంగతి నాకు తెలియదు కానీ లోతైన జలాలు ఎక్కడుంటాయో నాకు తెలుసు అన్నాడట. రాళ్ళు మనకు తెలియదు కానీ నీళ్లు మనకు తెలుసు. అంటే దేవుని వాక్యము అనుసరణీయమైనది. మనం చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని బాగా చదివి రాళ్ళు ఎక్కడున్నాయో, లోతైన నీళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడమే. అప్పుడు మన జీవితం అనేటువంటి వాడ రాళ్లకు గుద్దుకోకుండా పరలోక నౌకాశ్రయంలో నిలవడానికి అవకాశం ఉంటుంది. ఇక 16వ వచనంలో మనం చూస్తే, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును అంటున్నాడు. బైబిల్ చదివి దానిలో ఏముందో గ్రహించకుండా మరణించితే, ఒకవేళ మరిచిపోతే, బైబిల్ చదివిన తర్వాత మర్చిపోయామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. బైబిల్ చదివి దానిలో ఏముందో గ్రహించకుండా చనిపోయామనుకోండి, మన జీవితానికి అర్థం ఉండదు. దేవుని వాక్యం మన జీవితాల్లో సజీవంగా ఉండాలంటే దాన్ని మనం మరిచిపోకూడదు. దాన్ని మనం రుజువు చేయాలి అంటే మన జీవితంలో ఆ వాక్యానికి పరీక్ష పెట్టాలి. దావీదు చేసింది అదే.
సంవత్సరాల తరబడి సౌలు దగ్గర నుండి పారిపోయాక ఒకరోజు సౌలు దావీదు చేతికి దొరికాడు. దావీదుతో కలిసి అబీషై సౌలు రక్షణ వలయాన్ని ఛేదించి నిద్రపోతున్న సౌలు దగ్గరకు వచ్చాడు. అతని తలగడ ప్రక్కనే అతని ఈటె నేలను నాటి ఉంది. ఏం చేయాలో అబీషైకి తెలుసు. దావీదు, ఇదే మంచి సమయం. దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేసేస్తాను అన్నాడు అబీషై. ఆ ఆలోచన చాలా బాగుంది. అప్పుడు దావీదుకు, నేను అభిషేకించిన వారిని ముట్టవలదు అనే వాక్యం గుర్తుకొచ్చింది. దావీదు వెంటనే అబీషై చేతిని వెనక్కి లాగాడు. సౌలు తనను ఎంత వేధిస్తున్నప్పటికీ తాను అతన్ని చంపకూడదు. దేవుని వాక్యాన్ని అలాగా అనుదినం మన జీవితంలో అన్వయించుకుంటుంటే మనం కూడా దావీదులాగా తప్పు చేయకుండా తప్పించుకుంటాం. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా దావీదు దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించాడు. తెరవబడిన ద్వారం అనుకున్న నిజానికి మూయబడే ఉందన్నమాట. దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపడం పరలోక సూత్రాలకు వ్యతిరేకమైనది. కనుక దేవుని చేత అభిషేకించబడిన వారిని మనం విమర్శించకూడదు. బైబిల్ నిండా ఇటువంటి సూత్రాలు ఉన్నాయి. మన హడావుడి దినచర్యలో కూడా మనం వీటిని అనుసరించాలి. వాక్య ప్రకారం జీవించాలి. మన ఉద్యోగాల్లో, పనులలో, పాఠశాలలో, ఆటలాడే సమయాల్లో, ఎప్పుడైనా ఎక్కడైనా వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి. మనం అలా చేసినప్పుడు దేవుని వాక్యపు విలువను మనం గ్రహించగలుగుతాం. ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.